నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో మత్స్యకారి కుటుంబాలను పరామర్శిస్తూ సీదిరి అప్పలరాజు కొడుకు ఆరవ చేసిన యాక్సిడెంట్ గురించి ఆయన మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడడం తీరు కానీ ఆ వీడియో చూసినప్పుడు కానీ మీకు ఏమనిపించిందండి? అసలు నమస్తే అండి. పాపం జగన్మోహన్ రెడ్డి గారు చిన్నపిల్లల కోసం చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారండి. అందుకని పాపం వాళ్ళ బాబాయ్ని గొడ్డలతో నరికి చంపిన అవినాష్ రెడ్డి కూడా చిన్నపిల్లడే. అందుకని అవినాష్ రెడ్డిని కూడా ఏం చేయలేకపోయాడు. అంతేకాదు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసినటువంటి అనంతబాబు కూడా చిన్నపిల్లడే కదండి. అందుకని అనంతబాబు విషయంలో కూడా ఆలోచించాడు. మరి అదేవిధంగా మొన్న ఈ మధ్యకాలంలో సింగయ్య అనే వ్యక్తిని కారు కింద నుజ్జు చేసి చంపేస్తే ఆ చంపిన వ్యక్తి కూడా డ్రైవర్ చిన్నపిల్లడే కదా అని చెప్పేసి ఆయన కూడా జగన్ గారు ఏం చేయలేకపోయారు. పాపం జగన్ గారు చిన్నపిల్లలను చాలా ప్రోత్సహిస్తారండి. ఎందుకంటే 18 సంవత్సరాల వయసున్న కుర్రోడు అని చెప్తున్నారు కదా. 18 సంవత్సరాల వయసున్న కుర్రోడు అంత ఫాస్ట్గా డ్రైవింగ్ చేయడం తప్పు అని మీరు ఖండించలేకపోయారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినటువంటి మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. దయచేసి గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు, ఆ చనిపోయిన వాళ్ళ కోసం మీరు సానుభూతి చూపించండి. వాళ్ళ కుటుంబానికి ఏమైనా ఒక భరోసా ఇవ్వండి, వాళ్ళకి ఒక ఆసరాగా నిలబడండి. అంతేగాని ఇప్పుడు వ్యక్తులు ఎవరైనా సరే అండి, అవతల పార్టీ వాడైనా మన పార్టీ వాడైనా ఎవరైనా సరే మనం మనుషులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మనుషులమండి. మానవత విలువలను ఎప్పుడు కూడా కోల్పోకూడదు. సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. మీరు ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా బాధాకరమైన విషయం. దయచేసి మరి మీరు ఏమైనా లండన్ మందులు వాడుతున్నారా లేదా, లేకపోతే లండన్ మందులు సరిగా పనిచేయట్లేదు ఒకసారి చూపించుకోండి. సీదిరి అప్పలరాజు కొడుకు వయసు 18 సంవత్సరాలు. అలాంటి వ్యక్తి మీద మానవత్వం లేకుండా కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ మర్డర్ కేసులు పెడతా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, అక్కడ పరామర్శకు వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాన్ని ప్రస్తావించి చనిపోయినటువంటి గొర్రెల కాపరి దానయ్య కుటుంబానికి కనీసం సంతాపం తెలియచేయకుండా ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చండి? అసలు అదే చెప్తున్నాను. మరి ఒకప్పుడు మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో కోడికత్తితో మిమ్మల్ని గుచ్చాడు కదా, గుచ్చినప్పుడు మరి అప్పుడు చిన్నపిల్లడని ఎందుకు వదిలేదండి? 6 సంవత్సరాలు చిత్రహింసలు పెట్టారు, జైల్లో పెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని వేధించారు, ఆ అబ్బాయి జీవితాన్ని నాశనం చేశారు. మరి ఆ రోజున చిన్నపిల్లాడు తెలుసో తెలియకో చేశాడు కదా అని మీరు ఎందుకు వదిలేదు? అంటే మీ వరకు వస్తే అవన్నీ ఒక రకంగా ఉంటాయి. మరి మీ తరపు వాళ్ళు అంటే ఈ రోజున మీ నాయకుడు కాబట్టి సమర్థిస్తూ ఉన్నారా, మీ నాయకుడు కొడుకుని సమర్థిస్తూ ఉన్నారా? ఇవన్నీ కూడా కరెక్ట్ కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు గతంలో సీఎంగా చేసి ఈ విధంగా చేస్తున్నారు. ప్రజలందరూ కూడా చీకొడతా ఉన్నారు. దయచేసి ఒకసారి గమనించండి. మీరు ఎక్కడికైనా వెళితే ఒక శవం పక్కన ఉంటే అండి, మన దూర బంధువైనా తెలియని వాళ్ళమైనా సరే మనం వాళ్ళకి కొంచెం బాధాతప్త హృదయాలతో అక్కడ కొంతసేపు వాళ్ళకి మౌనం వహిస్తాము, లేదా చాలా బాధపడతాం. మనం తెలియని వ్యక్తి అయ్యో అలా చనిపోయారు ఏంటని అడుగు. కానీ మీరు చేసేది ఏంటంటే అక్కడ నవ్వుతారు. చక్కగా ఒక చిన్న చిరునవ్వు అక్కడ మీరు నవ్వుతారంటే మీకు అసలు ఒక వ్యక్తి చనిపోతే బాధ అనేది మీకు అసలు ఉందా? బాధపడాలనే విషయమైనా మీకు తెలుసా తెలీదా? అంటే చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తే బాధపడాలా, నవ్వాలా అనే విషయం కూడా తెలియని వ్యక్తిని గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూసాము అంటే అది మేము బాధపడుతున్నామండి మీకోసం. మీలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా మీ పరిపాలనలో కొన్నాళ్ళు మేము ఉన్నాము అంటే అది మేము చాలా బాధపడుతున్నాం. ఎలా చూడొచ్చండి? జగన్ గారు ఓడిపోయిన తర్వాత ఆయన చేస్తున్నటువంటి పర్యటనలు కానీ, పరామర్శలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లు కానీ, ఆయన మాటలు కానీ వింటూ ఉంటుంటే పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తూ ఉన్న తరుణంలో అసలు ఏ విధంగా చూడొచ్చు అసలు ఈయన ప్రెస్ మీట్లు ఇవన్నీ కూడా? ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఏ రాజకీయ నాయకుడైనా ఏం చేయాలండి? మీరు ప్రభుత్వంలో మీరు లేరు, మీరు అపోజిషన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏమైనా నెరవేర్చకపోతే ఎందుకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చలేదని చెప్పేసి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఉండాలి. ఎందుకు చేయలేకపోయారు? ప్రజలకు అన్నీ అందుతున్నాయా లేదా? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళకి ఏం రేట్లు పెరుగుతున్నాయి, ఏం తగ్గుతున్నాయి, ప్రభుత్వం ఇంకా ఏం చేయాలి అన్న చెప్పేసి మీరు ప్రజల వద్దకు వెళ్ళి మీకు ఏం కావాలని ప్రజలను అడిగి తెలుసుకుని ఒక మంచి పరిపాలన అందించే విధంగా మీరు ముందుకు ఆలోచించాలి తప్ప మీరు వెళ్ళిన ప్రతిసారి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఏం చేస్తున్నారండి? వాడు చిన్నపిల్లడు, వాడికి ఏం తెలీదు, వాళ్ళని ఎందుకు ఇలా చేశారు, అది కరెక్ట్గా అంటే ప్రభుత్వం మీద నిందలు వేయడానికే మీరు ప్రెస్ మీట్లు పెడతారా? ప్రభుత్వం చేసే మంచి పనుల్ని ఎప్పుడు కూడా పక్కదారి పట్టించాలని ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ మీరు ఇస్తూ ఉన్నా కానీ ప్రజలందరూ కూడా మీరు చెప్పేవి నమ్మే స్థితిలో లేరండి. ఈ రోజున ఏ నాయకుడు బాగా పరిపాలిస్తాడు, ఏ నాయకుడు పరిపాలన మన జీవితాలు అస్తవ్యస్తం అయిపోయాయని తెలుసుకుని ప్రజలందరూ కూడా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఒక ముందు చూపుతో ముందుకు వెళ్తూ ఉన్నారే తప్ప మీరు పెట్టిన ప్రెస్ మీట్ల వల్ల కానీ మీరు వచ్చిన ప్రయాణాల వల్ల మీరు చేసే కార్యక్రమాల వల్ల ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు. ప్రజలు కూడా నమ్మే స్థితిలో లేరు. అంటే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇవ్వకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజలందరినీ మోసం చేస్తూ ఉన్నారు.
సూపర్ 6 హామీలు కాదు అవి, సూపర్ 6 స్కాములు చేస్తూ ఉన్నాడు చంద్రబాబు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఇదే ప్రెస్ మీట్లో మాట్లాడడాన్ని ఎంతవరకు సమర్థిస్తారు? గత పరిపాలన మీరు రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారండి. ఖజానా మొత్తం శూన్యం చేసి వెళ్ళిపోయినా సరే విజనరీ ఉన్న నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది అంటే ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా నెరవేర్చే దిశగా ఈ రోజున ముందుకు దూసుకుపోతూ ఉన్నారండి. మనం చూసుకుంటా ఉన్నామండి. మహిళలకు మరి ఉచిత బస్సు, మరి ఈ రోజున ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక బంధువుల ఇంటికి కానీ లేకపోతే ఒక గుడికైనా ఎక్కడికైనా మహిళ వెళ్ళాలంటే భర్త మీద అన్నదమ్ముల మీద ఒక చిన్న చిన్న ఖర్చులు కూడా ఆధారపడే పరిస్థితి నుంచి ఈ రోజున నేను వెళ్ళగలుగుతున్నాను. నా చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల నా కూటమి ప్రభుత్వం నాకు ఒక ఫ్రీగా ప్రయాణం చేసే సౌకర్యం కల్పించిందని మహిళలు ధైర్యంగా బయటకు వెళ్ళే పరిస్థితి ఈ రోజున మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏదైతే ఇస్తూ ఉన్నారో మరి అది అమలు చేశారండి. మరి అంతేకాకుండా మరి ఈ రోజున చూసుకుంటే మరి ఇంకా అనేక రకాలుగా మరి అప్పుడు మనం చూసాం, మన రైతులకి మరి ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ అని మరి రైతులకు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అవన్నీ ఇచ్చారు. అంతేకాకుండా మరి స్కూల్స్ తెరిచిన వెంటనే కూడా ఒక నాణ్యమైన క్వాలిటీతో కూడినటువంటి వాళ్ళకి బుక్స్ అండి, వాళ్ళకి బుక్స్ ఇచ్చారు. మరి అంతేకాకుండా వాళ్ళ షూస్ కానివ్వండి, వాళ్ళకి యూనిఫామ్ కానివ్వండి, ప్రతిదీ కూడా ఒక క్వాలిటీతో కూడినటువంటివి మరి విద్యార్థులకు మరి అందజేయడం అనేది జరిగింది. మరి అంతేకాకుండా మరి భోజనం కానివ్వండి, పిల్లలకి ఇచ్చేది ఏదైనా సరే ప్రతిదీ కూడా ఒక నాణ్యంగా ఉంటుంది. అంటే ప్రభుత్వము చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేస్తూ ప్రజలకు ఒక మంచి పరిపాలన, ఒక పక్క సంక్షేమం, ఇంకొక పక్కన అభివృద్ధి, ఆ విధంగా ప్రభుత్వం ముందుకు దూసుకుపోతూ ఉంది. కాబట్టి ఇంకా 2 ఏళ్లలోనే ఇంత చేశారంటే మనం చూసుకుంటా ఉన్నాము. మరి ఈ రోజున ఒక పక్కన అమరావతిని పూర్తి చేయాలని కంకణం కట్టుకున్నారు. అంతేకాదు మరి ఇంకొక పక్కన పోలవరం చేయడానికి మరి ముందుకున్నారు. అంతేకాదు మరి రానున్న పుష్కరాలు వస్తూ ఉన్నాయి. పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లు మరి భారీ నిధులు కూడా వెచ్చించి మరి పుష్కరాలు ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరి అనేకంగా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎన్నో చేయాలని చెప్పేసి మరి ఈ రోజున ఎన్డీఏ కూటమి నాయకులు ముందుకు వెళ్తూ ఉన్నారు.